నమస్తే డిటివి న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ ముందుగా హెడ్లైన్ చూద్దాం మంతా తుఫాన్ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలపై కొమ్మూరు మండల స్థాయి అధికారులతో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించిన ప్రత్యేక అధికారి ఆంజనేయులు దర్శి ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో సురక్ష యాప్ అవగాహన కార్యక్రమం కల్తీ మద్యం విక్రయాలను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు పోలేపల్లి ఎస్సీ పాలెంలో గ్యాస్ లీకేజ్ కారణంగా ఇల్లు దహనం బాధితులకు ఆర్థిక సాయం అందజేసిన దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి చలివేంద్రం గ్రామంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ప్రకాశం జిల్లా దొనకొండ తుఫాన్ ప్రభావాలను తగ్గించడానికి ముందస్తు చర్యలపై దొనకొండ మండల అభివృద్ధి కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశాన్ని మండల ప్రత్యేక అధికారి పి మదన్ మోహన్ అధ్యక్షత జరిగింది. ఈ సందర్భంగా పి మదన్ మోహన్ మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి తన గ్రామంలో అందుబాటులో ఉండి ఏ సమస్య వచ్చినా సంబంధిత శాఖల ద్వారా వెంటనే సమాచారాన్ని అందించాలి. గ్రామాల్లో పడ్డ స్తంభాలు పడిపోయిన విద్యుత్ తీగల సమాచారం వెంటనే మండల అధికారులకు అందించాలి. స్కూళ్లు హాస్టల్స్కు సంబంధించిన రేషన్ మరియు ఇతర ఏర్పాట్లు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయి. అంగన్వాడీ కేంద్రాల ఏర్పాట్లు పూర్తయినవి. పంటలకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు పరిశీలించాలి. గ్రామ సభ్యులు ప్రజలకు అందుబాటులో ఉండే అధికారుల సమన్వయం, వైద్యాధికారి, వర్షాకాలంలో వచ్చే వ్యాధులపై జాగ్రత్తలు, గ్రామాల్లో ప్రజలకు అవగాహన, డిడోరా ప్రకటనలు, దేవాలయాల్లో అనౌన్స్మెంట్స్, ఎంపీడీఓ మరియు పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో శానిటేషన్, నీటి సమస్య లేకుండా చూసుకోవడం, ప్రత్యామ్నాయ షెల్టర్ ఏర్పాట్లు. ప్రత్యేక అధికారి పి మదన్ మోహన్ సిబ్బందికి ఈ తుఫాన్ వ్యవస్థాపక చర్యల్లో ప్రతి ఒక్కరూ కృషి అవసరమని, సమన్వయంతో ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో అన్ని శాఖల సిబ్బంది, వీఆర్ఓలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ మొంతా తుఫాన్ గురించి ఈ దొనకొండ మండలంలో ఏ చర్యలు ముందుగా సైక్లోన్కి ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సైక్లోన్ వచ్చే సమయంలో సైక్లోన్ వచ్చిన తర్వాత ఏ చర్యలు తీసుకోవాలి, అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ కలిపి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళకి సూచన చేయడం జరిగింది. అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ వారి అందరూ మండల హెడ్ క్వార్టర్స్లో అందరూ విధిగా హాజరు కావాలని చెప్పి సూచన చేయడం జరిగింది. ముందుగా దొనకొండ మండల ప్రజానీకానికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. 27వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు కూడా మనకు మంతా తుఫాన్, భారీ తుఫాన్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి మనకు వాతావరణ శాఖ వారు హెచ్చరించారు. ఆ హెచ్చరిక మేరకు గ్రామాలలో, మండలంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే విషయం పైన మనకు కేటాయించబడిన మండల స్పెషల్ ఆఫీసర్ గారితో అన్ని లైన్ డిపార్ట్మెంట్ మండల లెవెల్ ఆఫీసర్స్ తోటి ఇప్పుడు మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, ఆర్డబ్ల్యూఎస్, పిఆర్, తర్వాత మెడికల్, వెటర్నరీ డాక్టర్స్, ఇట్లా ఆల్ డిపార్ట్మెంట్స్లో కూడా మేము ఇప్పుడే సమావేశం నిర్వహించాము. ఈ సమావేశం మేరకు ప్రతి ఒక్క ఉద్యోగి కూడా హెడ్ క్వార్టర్లో ఉందామని చెప్పడం జరిగింది. ఎవరికి కూడా సెలవులు ఇవ్వబడవని కూడా చెప్పడం జరిగింది. ఈ మా కలెక్టర్ గారు ముందుగా బిఫోర్ తుఫాను, డ్యూరింగ్ తుఫాను, ఆఫ్టర్ తుఫాను ఇట్లా 3 విభాగాలుగా ప్రిపేర్నెస్ తయారు చేయమని చెప్పారు. ముందుగా మా వీఆర్ఓలను, పంచాయత్ సెక్రటరీలను ఇవాళ రేపు గ్రామాలలో తిరిగి ఏవైతే మట్టి మిద్దెలు ఉన్నాయో ఆ మిద్దెల యొక్క సమాచారాన్ని సేకరించి రేపు భారీ తుఫాను వలన ఏవైనా మట్టి మిద్దెలు పడే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళందరినీ సురక్షితంగా మంచి హౌసుల్లోకి పంపించవలసిందిగా వాళ్ళకు దిశానిర్దేశం చేసి ఉన్నాము. అట్లానే ఈ పశువుల కాపర్లకు కూడా 3 రోజులకు సరిపడా దానికి సంబంధించిన ఫాడర్ కూడా నిల్వ చేసుకోమని చెప్పి ఉన్నాము. గ్రామాల్లో ప్రజలు కూడా ఈ 3 రోజులకు సంబంధించి ప్రొవిజన్స్ అంటే నిత్యావసర వస్తువులు కూడా వాళ్ళన్నీ కొనిపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ భారీ తుఫాను కారణంగా అక్కడక్కడ నీటి కుంటల్లో కూడా నీరు నిల్వ ఉండే అవకాశం ఉంటుంది.
ఇప్పుడు స్కూల్స్కు సెలవులు ఇస్తున్నారు కాబట్టి చిన్నపిల్లలందరూ ఇంటి వద్ద ఉంటారు. వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ నీటి కుంటల వద్దకు పోకుండా, ఈతలకు పోకుండా తల్లిదండ్రులు తగిన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి గ్రామాల్లో ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా ఆ లైన్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా మేము పేపర్లో ప్రకటిస్తున్నాము. ఆ డిపార్ట్మెంట్ వారికి తెలియజేయవలసి ఉంటుంది. ఈ విధంగా అందరూ తగిన జాగ్రత్తలు తీసుకొని ఈ తుఫాన్ నుంచి సురక్షితంగా బయటపడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రకాశం జిల్లా దొనకొండ మండలం పోలేపల్లి ఎస్సీపాలెం ప్రాంతంలో గ్యాస్ లీకేజీ ప్రమాదం సంభవించడంతో మురికిపూడి బాలమ్మ నివాస భవనం పూర్తిగా దహనమైంది. ఈ ఘటనలో వ్యక్తిగత గాయాలు సంభవించినప్పటికీ భవనం, దానిలోని వస్తువులు భారీ నష్టం పొందాయి. వెంటనే స్పందించిన దొనకొండ మండల తహసీల్దార్, ఫైర్ ఇంజిన్ సిబ్బంది, పోలీస్ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని మిగిలిన భవనాలను కాపాడడంలో ప్రమాదాన్ని మరింత వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకున్నారు. భద్రతా ప్రమాణాలను పాటిస్తూ పక్కపక్కనే నివసించే గ్రామస్తుల భద్రతకు ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి సంఘటనా స్థలాన్ని సందర్శించి బాధితులను పరామర్శించారు. భవనం దహనంలోనూ ఆర్థిక నష్టం మూలంగా ఎదురైన కష్టాలను తగ్గించేందుకు కొంత తక్షణ ఆర్థిక సాయం అందజేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వ విధానాల ద్వారా నష్టపరిహారం అందేలా చేయడానికి సంబంధిత అధికారులతో తక్షణ చర్యలు చేపట్టేలా సూచనలు జారీ చేశారు. ఎక్సైజ్ శాఖ, జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ను పరిచయం చేయడం కోసం దర్శి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని అన్ని మద్యం షాపుల ముందు కార్డులు, బోర్డులు, పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరుగుతుందని జిల్లా ఎక్సైజ్ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ప్రతినిధులు మద్యం షాపులలోని విక్రేతలకు మరియు వినియోగదారులకు యాప్ గురించి అవగాహన కల్పించారు. ప్రతి మద్యం షాపుకు మద్యం సీసా వివరాలు, క్యూఆర్ కోడ్ స్కాన్ పద్ధతులు, యాప్ డౌన్లోడ్ విధానాలను వివరించే పత్రాలను పంపిణీ చేశారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ తమ మొబైల్ ఫోన్లలో యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని, మద్యం సీసా మూతపై ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా మద్యం స్వచ్ఛమైనదో, భద్రమైనదో తెలుసుకోవచ్చునని, షాప్ యజమానులు ప్రతి వినియోగదారునికి మద్యం సీసాతో పాటు అవగాహన పత్రాలను అందించాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగిందని, ప్రభుత్వం ఈ విధంగా మద్యం వినియోగదారుల భద్రత మరియు అవగాహన పెంపుకు ప్రయత్నిస్తుందని తెలిపారు. Bulletin of short break. Stay with us. Welcome back. ప్రకాశం జిల్లా దర్శి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కూడా పాల్గొని ప్రజల మధ్య ఈ సమస్యపై అవగాహన పెంచారు. ప్రకాశం జిల్లా దర్శి మండలం చలివేంద్రం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, పార్టీ నాయకులు, సానుభూతిపరులు మరియు సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో సంబంధించి విద్యార్థులు, తల్లిదండ్రులు, సామాజిక వర్గాలపై ప్రతికూల ప్రభావం ఉంటుందని, అందువల్ల ఈ కార్యక్రమం ద్వారా ప్రజలందరి మద్దతును పొందడమే ముఖ్య ఉద్దేశమని వారు తెలిపారు. ప్రజల ఉచిత విద్య, ప్రతిభావంతులైన విద్యార్థులకు అవకాశాలు అందించడానికి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరోధించడం అవసరం. ఈ కోటి సంతకాల సేకరణ ద్వారా సమస్యలపై ప్రజల దృష్టిని ఆకర్షించడం ఈ ప్రయత్నం అని తెలిపారు. కార్యక్రమం ఘనమైంది. ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు మరియు తమ సంతకాలను కార్యక్రమంలో సమర్పించడం ద్వారా ఈ ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు తదితరులు కూడా ప్రజలతో కలిసి ఈ ఉద్యమంలో భాగమయ్యారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సామూహిక చైతన్యం పెంపొందించడమే లక్ష్యమని పార్టీ నేతలు తెలిపారు. ప్రకాశం జిల్లా దర్శిపట్నంలోని పడమటి బజార్లో వేంచేసి ఉన్న అంకమ్మ తల్లి దేవస్థానంలో శనివారం ఉదయం నుంచి సహస్ర శివలింగాభిషేకాలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో వేద పండితులు పూజా విధానాలను నిర్వర్తించారు. భక్తులు ఉదయం పూజల్లో పాల్గొని తమ భక్తిని చాటారు. పూజ అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేయబడింది. మధ్యాహ్నం దాతలుగా సేవలందించిన రాజ్య సప్లై మారం శ్రీనివాసరెడ్డి, అధినేత జనార్దన్, బొమ్మిరెడ్డి లక్ష్మీరెడ్డి, మాదాసు నాగరాజు తదితరులు భక్తులకు సన్మాన వితరణలు చేశారు. మోషే ఆటోలో తండ్రితో కలిసి దర్శి నుంచి అద్దంకి వైపు వెళ్తుండగా ముళ్లమూరు మండలం రెడ్డినగర్ ప్రాథమిక పాఠశాల వద్ద వెనుక నుంచి వస్తున్న లారీ ఆటోను ఢీకొట్టింది. ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు వీరాయపాలెం గ్రామానికి చెందిన కనుమూరి మోషే తన తండ్రి నాగయ్యను పక్షవాతం వైద్యం కొరకు దర్శి వైద్యశాలకు తీసుకువెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఈ ప్రమాదంలో నాగయ్య మరియు మోషే ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడిన తండ్రి కొడుకులను 108 అంబులెన్స్ ద్వారా దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువెళ్లి తక్షణ చికిత్స అందించారు. స్థానిక పోలీసులు మరియు అత్యవసర వైద్య సిబ్బంది గాయపడిన వారికి తక్షణ సహాయం అందించారు. ఇటీవల DTVలో ప్రసారమైన వార్తా ప్రకారం దర్శి పురపాలక సంఘం పాత కోర్టు సెంటర్లో గత వారం కురిసిన వర్షాల కారణంగా కోర్టు సెంటర్లో నీరు నిలబడుతూ గుంతలు ఏర్పడినట్లు తెలియడంతో కక్షిదారులు, అర్జీదారులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ప్రజలు ఫిర్యాదు చేశారు. ఈ వార్త వెలువడిన వెంటనే స్థానిక అధికారులు వ్యవస్థాపక చర్యలకు ముందుకు వచ్చారు. వారు కోర్టు సెంటర్లోని సమస్య ప్రాంతాలను పరిశీలించి గుంతల్లో మట్టిపోసి గుంతలను పూరించడం ద్వారా సమస్యను తక్షణమే పరిష్కరించారు. కోర్టు సెంటర్లోని మోసక్రమ పనిపోని వాటికి గమనించి భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు పునరావృతం కాకుండా నిరంతర నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కక్షిదారులు, అర్జీదారులు సౌకర్యంగా కోర్టు సేవలను పొందేలా చర్యలు చేపట్టడం మా ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం అధికారులు, కోర్టు సిబ్బంది పాల్గొని సమస్య పరిష్కారం కోసం సమన్వయం చేశారు. అంతేకాకుండా స్థానిక ప్రజలకు సురక్షిత మరియు సౌకర్యవంతమైన కోర్టు అవసరాలను అందించేందుకు తదుపరి వర్షాకాలం ముందు మరింత చర్యలు తీసుకునేలా ప్రణాళికలు రూపొందించారు. ఈ చర్యల ద్వారా ప్రజా వితరణలో అవరోధాలు తీయడం మరియు కోర్టు సేవల సౌకర్యాన్ని పెంపొందించడం అనే ప్రభుత్వ సంకల్పాన్ని ప్రతిఫలింపజేస్తుంది అని అధికారులు పేర్కొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.